అందరికీ నమస్తే. భారత్ న్యూస్ టీవీ ఛానల్ స్వాగతం. మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల బాధితుల కారణంగా వచ్చిన ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే దానిపైన మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఒక ప్రభుత్వమే కాదండి, బయట ఉన్నటువంటి చాలామంది సహాయం చేయడానికి చాలామంది వస్తున్నారు. ఒక యూట్యూబర్స్ కానివ్వండి, ఇంకా రకరకాల సినిమా యాక్టర్లు, ఇంకా రకరకాల మంది, ఎంతోమంది సహాయం చేయడానికి చాలామంది కదిలి వచ్చారండి. వాళ్ళకి ఫుడ్ పంపించడం కోసం మొదట 2 రోజులు కొంచెం ఫెయిల్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే మరో 2 రోజులు బాగా వర్షాలు బాగా పడటం, నీళ్ళన్నిటినీ ఉండడం. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన నీళ్ళలో దిగేసి మరి పని చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. అప్పటికి అన్ని చోట్ల సహచర్యలకు ఉధృతం చేసిన తర్వాత నుంచి 3వ రోజు నుంచి ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇవి కలెక్టర్లకి, ఉద్యోగస్తులకి ఇస్తే అవ్వదని చెప్పేసి ఒక్కొక్క వార్డుకి ఎమ్మెల్యేకి ఇచ్చేసారన్నమాట పనులు. ఏంటంటే ఆ ప్లేస్ మొత్తం మీరు శుభ్రం చూశారు, మొత్తం వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ మొత్తాన్నింటినీ పెంచాలని చెప్పేసి 5వ రోజు నుంచి వచ్చిన 5వ రోజు నుంచి మొత్తం ఒక రూపురేఖలు తీసుకురావడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎన్నో చోట్లకి వరద పరివాహ ప్రాంతాల్లోని అన్ని సహచర్యలు అందడం, అన్ని రకాలుగా భోజనాలు, దుస్తులు అన్నీ అందడం, ఎవరితో వచ్చింది వాళ్ళు ఇవ్వడం లాంటివి చేయడం వల్ల ప్రభుత్వానికి ఎంతోమంది సీఎంఆర్ఎఫ్ సిబ్బందికి చాలా మంది డబ్బులు ఇవ్వడం జరిగింది. సినిమా హీరోలు, మరి కొంతమంది రాజకీయ నాయకులు, ఇంకా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సైతం అందరూ ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా చూసాం, చాలామంది హెల్ప్ చేశారు అక్కడ. సో అలాంటి పరిస్థితి ఈరోజు ఉండబోతుందండి. ప్రస్తుతానికి అయితే బొడమేరు వాగు దగ్గర నిమ్మల రామానాయుడు గారు దగ్గర మరి అన్ని ఒక 5,000 టన్నుల వరకు రాళ్ళు పోసి బొడమేరు దగ్గర ఉన్నటువంటి ప్రమాదాన్ని పూడ్చారు. సో దానిపై శాశ్వత పరిష్కారం చూస్తామని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే మనం మాత్రం అర్థం చేసుకోవాలి. ఇంకా సో ప్రభుత్వ పనితీరు బాగుంది అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ అంటున్నారు. సో దానిపైన మీ అందరూ ఒపీనియన్ ఏంటో ప్రతి ఒక్క కామెంట్లు చేయండి. సో మీ అందరూ ఒకటే చిన్న రిక్వెస్ట్, మీరందరూ ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క సమయాన్ని మీకు అందించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను.